యథార్థతను బట్టి ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారా? పట్టుకో యేసయ్య పాదాలు. నీ భూమి లాక్కున్నారా? నీ స్థలాన్ని ఆక్రమించుకున్నారా? ఆక్రమించుకోవడం మాత్రమే కాకుండా మళ్ళీ నువ్వే మమ్మల్ని ఆక్రమించావు దౌర్జన్యం చేస్తారు నీ మీద. రౌడీల్ని పంపించి, వాళ్ళని పంపించి, వీళ్ళు పంపించి ఇబ్బందులు పెడతారా నిన్ను? నీది కాంది నువ్వు ఎప్పుడు ఆక్రమించడానికి వీల్లేదు. అది నీదంటావా లీగల్గా నీవు అనుభవించలేక, నీది కాంది దౌర్జన్యం చేతనో, బలత్కారం చేతనో, మోసం చేతనో జాగ్రత్తగా ఇంకొకరి దగ్గర నుండి లాగేసుకున్నావా? జాగ్రత్త సుమా, నీ దగ్గర నుండి దేవుడు 10 అంతలు లాగేస్తాడు ఒక రోజున. నీకు అర్థం కావట్లే ఆ విషయం. ఆక్రమణలు ఉన్నాయి, అన్యాయంగా సంపాదిస్తున్నావు, డబ్బులు మోసం చేసి సంపాదిస్తున్నావా? రాంగ్ లెక్కలు రాస్తున్నావా? జరిగిన ఖర్చు ఒకటే అయితే దానికి మళ్ళీ ఇంకోటి యాడ్ చేసి తప్పులు లెక్కలు రాసి డబ్బులు సంపాదించే ప్రయత్నం చేస్తున్నావా? వచ్చినట్టే పోద్దు. నువ్వు ఎవరి దగ్గర లాగా వాళ్ళకి దేవుడు ఇంకో రీతిలో ఇచ్చేస్తాడు, కానీ నీ దగ్గర వచ్చినట్టు మరలా నిలబడేవి కాదు. అవి నీకు ఆశీర్వాదకరం కా. అలాంటి అన్యాయపు సంపాదన కోసం ఎప్పుడు మీరు కనిపెట్టకండి. కష్టపడి పనిచేయండి, న్యాయంగా ఉండండి. న్యాయంగా వచ్చిన సంపాదన దేవుడు ఏం చేస్తాడు? దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. నువ్వు నెలకి 5 లక్షలు సంపాదించావా, 50,000 సంపాదించావా, 5,000 సంపాదించావా ప్రశ్న కాదు. ఆ సంపాదన మీద దేవుని అనుగ్రహం ఉందా లేదో చూడు. అప్పుడు నీకు ఆశీర్వాదం. నువ్వు తిన్న ముద్ద అరుగుద్ది. నీకు ఉన్నతమైన దీవెనలు నీ బిడ్డల తర్వాత కాలంలో ఉన్నతమైన స్థానానికి వస్తారు.